మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో పొలిటికల్ హై డ్రామా నడుస్తోంది. మంత్రి పదవికి బి నాగేంద్ర రాజీనామా చేయడం కన్నడ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతం అవుతూ తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. కర్ణాటక ప్లానింగ్ స్టాటిస్టిక్స్ శాఖ మంత్రి బి నాగేంద్ర మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి కార్పొరేషన్ లో భారీ స్కామ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. విపక్షాల తీవ్ర నిరసనలు, మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ల మధ్య ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వాల్మీకి కార్పొరేషన్లో 89 కోట్ల రూపాయల నిధులు అవకతవకలు జరిగాయని కేసు నమోదైంది. ఇందులో నాగేంద్ర పేరు కూడా నమోదు కావడం రాజకీయ వేడి రాజేసింది. ఇదే వివాదంపై 2 ఏళ్ల క్రితం 2024 జూన్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న నాగేంద్ర రాజీనామా చేశారు. ఆ తర్వాత దర్యాప్తు సంస్థల క్లీన్ చిట్ ఆధారంగా మళ్లీ ఈ నెల 3న ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే సిబిఐ దాఖలు చేసిన తాజా ఛార్జ్షీట్లో ఆయన పేరును చేర్చడంతో ప్రతిపక్షాలు బీజేపీ, జేడీఎస్ అసెంబ్లీ లోపల వెలుపల భారీ నిరసనలు చేపట్టాయి. నాగేంద్ర రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు చేశాయి. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీ వేదికగా పార్టీ అగ్రనేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ముఖ్య నాయకులతో అత్యవసర చర్చలు జరిపింది. పార్టీ ఇమేజ్ కు భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నాగేంద్రను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. హైకమాండ్ సూచనలతోనే ఆయన రాజీనామా చేసినట్లుగా కన్నడ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మంత్రి పదవికి నాగేంద్ర రాజీనామాపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మరోసారి కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా చేశారంటూ కూడా కొంత వార్తలైతే వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలతోటి మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసినట్టుగా కొంత వదంతులైతే వినిపిస్తున్నాయి. బీజేపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదంటూ కూడా నాగేంద్ర కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది ముఖ్యంగా ఏదైతే ఆయన మంత్రి బాధ్యత నిర్వహిస్తున్న వాల్మీకి పరిశిష్ట తెగల అభివృద్ధి సంస్థలో చోటు చేసుకున్న నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా ప్రచారం అయితే జరుగుతుంది. అధిష్టానం పిలుపు మేరకే ఆయన రాజీనామా చేశారంటూ కూడా నిర్ణయం దాదాపు ఖరారైనట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. మరి ఢిల్లీ వేదికగా పార్టీ అగ్రనేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ముఖ్య నాయకులతో అత్యవసరంగా నిన్న చర్చలు జరపడం, ఆ తర్వాత పార్టీ ఇమేజ్ కు భంగం కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో తదుపరి 48 గంటల్లోగా మంత్రి నుంచి అధికారికంగా రాజీనామా తీసుకోవాలనే అంశం పైన అధిష్టానం సూత్రప్రాయకంగా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మహర్షి వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ లో కోట్లాది రూపాయల నిధులు అక్రమంగా మళ్లించబడ్డాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 89 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధనాన్ని నకిలీ ఖాతాలు, ఆర్టీజీఎస్ లావాదేవీల ద్వారా మళ్లించారనేది ప్రధాన ఆరోపణతోటి ఈ వివాదం తెరపైకి రావడం జరిగింది. దీనికి కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలు కూడా విచారణ వేగవంతం చేయడంతో మరి పొలిటికల్ గా ఇది కొంత హీట్ అయితే పెంచిందని చెప్పొచ్చు. మరి ఇప్పటికే కర్ణాటకలో ఇటు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక అంశాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మంత్రి అవినీతి ఆరోపణలు రావడము, దానికి అధిష్టానం కూడా సూత్రప్రాయంగా ఆయన నుంచి రాజీనామా కోరడంతో మరోసారి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇది రాజకీయంగా చర్చ జరిగింది. అయితే ఇటు బీజేపీ కూడా దీనిపైన కొంత రాజకీయంగా కొంత ప్రచారం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో రీ ఇండక్షన్ వివాదం కూడా 2024లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న నాగేంద్ర అప్పుడు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత దర్యాప్తు సంస్థల క్లీన్ చిట్ ఆధారంగా మళ్ళీ ఆగస్టు 3, 2026న ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ, జేడీయూలు ఆరోపణలు చేస్తున్నట్టుగా మరి సిబిఐ దాఖలు చేసిన తాజా ఛార్జ్ షీట్ లో ఆయన పేరును చేర్చడంతో ప్రతిపక్షాలు భారీగా నిరసనలు అయితే చేపట్టడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.